ట్రంప్ ప్రమాణ స్వీకారం గురించి నిన్న మాట్లాడుకున్నట్టే అది యుఎస్ క్యాపిటల్ ఆ రౌట్ అండ్ దాంట్లో జరిగింది. చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకున్నాడు. ఆ కీలకమైన నిర్ణయాలు చెప్పే ముందు ఒక విశేషం చెప్పుకోవాలి. అదేంటంటే వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ కూడా ప్రమాణ స్వీకారం చేశాడు అలాంగ్ విత్ ట్రంప్. ఆయన భార్య ఉషా అని చెప్పి మనం మాట్లాడుకున్నాం గతంలో. ఉషా ఇప్పుడు సెకండ్ లేడీ, అఫీషియల్గా ఆవిడ సెకండ్ లేడీ అంటారు. సో ఆ విధంగా ఒక భారతీయ మూలాలు ఉన్న వ్యక్తి సెకండ్ లేడీ కావటం అమెరికా లాంటి పవర్ఫుల్ దేశానికి అది ఘనతగా చెప్పుకోవాలి. మరీ ముఖ్యంగా అది ఒక రికార్డ్, ఇంతవరకు ఎవరు కాలేదు. కమలా హ్యారిస్ వైస్ ప్రెసిడెంట్ అయింది. అయితే ఆవిడకి భారతీయ మూలాలు ఉన్నాయి, కానీ ఆవిడ తండ్రి జమాయికాకి చెందిన వ్యక్తి కాబట్టి ఆవిడ హాఫ్ బ్లాక్ హాఫ్ ఇండియన్గా చలామణి అయింది. వేరే ఉషా అట్లా కాదు, ఆవిడ 100% భారతీయ మూలాలు ఉన్న వ్యక్తి. ఉషా వ్యాన్స్ చాలామంది ఈ పాటికి తెలుసు అందరికీ. ఏంటంటే వాళ్ళు కృష్ణా జిల్లా, అలాగే గోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాకి చెందిన వాళ్ళు. వాళ్ళ తాతగారు రామశాస్త్రి గారు, ఆయన ఐఐటి ప్రొఫెసర్ మెడ్రాస్ ఐఐటిలో 1959లో వెళ్ళాట ఆయన. అంటే వీళ్ళ ఉషా, ఈవిడ పూర్తి పేరు ఉషా బాల. ఉషా తండ్రికి తండ్రి తాతగారు అంటే ఆయన. సో వాళ్ళ ఫ్యామిలీలో అందరూ కూడా బాగా చదువుకున్న వాళ్ళు. వాళ్ళ తాతగారి బ్రదర్ వైఫ్ శాంతమ్మ గారు అని చెప్పి చాలాసార్లు మా పత్రికలో ఆవిడ గురించి వచ్చింది. ఎందుకు వచ్చిందంటే ఆవిడకి 96 ఏళ్ళు ఇప్పటికీ. 96 ఏళ్ల వయసులో కూడా ఇంకా టీచ్ చేస్తుంది, ఆనరరీ ప్రొఫెసర్గా సెంచూరియన్ యూనివర్సిటీలో చేస్తుందట. ఆ సందర్భంగా 90 ఏళ్ళు వచ్చినా కూడా చేస్తుందని చెప్పి గతంలో ఆవిడ గురించి వార్తలు వచ్చాయి. సో వాళ్ళ ఫ్యామిలీలో అందరూ బాగా చదువుకున్న వాళ్ళు. సో ఈవిడ సెకండ్ లేడీ అయింది. నిన్న ప్రమాణ స్వీకారోత్సవంలో ఆవిడ కూడా ఉంది. ఎందుకంటే ట్రంప్ అలాగే వ్యాన్స్ ఇద్దరు ప్రమాణ స్వీకారం చేస్తారన్నమాట ఆ ఉత్సవంలో. సో వాళ్ళు పక్కన ఆ వెనక నిలబడింది ఉషా వ్యాన్ కనిపిస్తోంది. ట్రంప్ వెనక ఉన్నదేమో ట్రంప్ కొడుకు, అతని వెనక నిలబడింది ఉషా. ఆ ఉషా పక్కనే వ్యాన్స్ కూడా ఉన్నాడు. సో అయితే ఈ సందర్భంగా డొనాల్డ్ ట్రంప్ కామెంట్ చేశాట. ఏమన్నాడంటే, అసలు నేను జేడీ వ్యాన్స్ని కాకుండా ఉషాని వైస్ ప్రెసిడెంట్ క్యాండిడేట్గా పెట్టుకుంటే బాగుండేది అని అన్నట్ట. ఎందుకు అన్నాడు ఆ మాట? రన్నింగ్ మేట్గా పెట్టుకుంటే బాగుండేదని ఎందుకు అన్నాడంటే, ఆవిడని స్మార్టర్ అన్నాడు. వ్యాన్స్ కంటే స్మార్టర్ ఆవిడ అని. ఆవిడ లా చదివింది. యాక్చువల్గా వ్యాన్స్ కూడా లా చదివాడు. ఇద్దరు క్లాస్మేట్స్ ఏల్ యూనివర్సిటీలో, అలాంగ్ విత్ వివేక్ రామస్వామి. వీళ్ళంతా క్లాస్మేట్స్, అందరిది ఒకటే వయసు. అందుకనే 39. 39 ఏళ్ల వయసులో సెకండ్ లేడీ రావడం కూడా విశేషమేనంట. మొత్తం అమెరికా చరిత్రలో రెండో వ్యక్తి అట ఆవిడ, అంత చిన్న వయసులో అవడం సెకండ్ లేడీ కింద. అంటే సెకండ్ లేడీ అంటే చాలా ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే వాళ్ళు వైట్ హౌస్లో ఉంటారు ప్రెసిడెంట్తో పాటు. వైట్ హౌస్లో ఉండటం అనేది మామూలు ప్రివిలేజ్ కాదు. శ్వేత సౌధం అనేది అఫీషియల్ రెసిడెన్స్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్. అక్కడ వైస్ ప్రెసిడెంట్, అతని వైఫ్, ఫ్యామిలీ కూడా ఉంటారు, వాళ్ళ పిల్లలు కూడా ఉంటారు. ఆవిడకి 3 పిల్లలు అని స్మార్టర్ అని చెప్పి. అయినా కూడా ఎందుకు పెట్టుకోలేదు అంటే, ఆయన అన్నాడట, ద లైన్ ఆఫ్ సక్సెషన్ డజంట్ అలౌ ఫర్ ఇట్ అన్నాడు. అంటే అది నాకు అర్థం కాలేదు పూర్తిగా. లైన్ ఆఫ్ సక్సెషన్ అంటే ఏంటంటే, అమెరికాలో వైస్ ప్రెసిడెంట్కి ప్రాధాన్యత ఎందుకు ఉన్నది అంటే, ఏ కారణం చేతనైనా కనుక ప్రెసిడెంట్కి ఏదైనా హాని జరిగినా, లేక ఆయన ఇంపీచ్ చేసినా కూడా వైస్ ప్రెసిడెంట్ రంగంలోకి వస్తారు వెంటనే. ఎన్నికలు జరగవు మళ్ళీ. ఆ పీరియడ్ అయిపోయే వరకు ప్రెసిడెంట్గా వైస్ ప్రెసిడెంటే ఉంటారు. అదనమాట వైస్ ప్రెసిడెంట్కి ఉన్న ప్రాధాన్యత. ఏ కారణం చేతనైనా సరే ప్రెసిడెంట్ కనుక తన విధులు నిర్వర్తించలేకపోతే మిగిలిన పీరియడ్ అంతా కూడా వైస్ ప్రెసిడెంట్ ఆటోమేటికల్లీ బికమ్స్ ప్రెసిడెంట్ అన్నమాట. ప్రెసిడెంట్ అవ్వడానికి ఈవిడికి లైన్ ఆఫ్ సక్సెషన్ కుదరదు అన్నాడు. ఎందుకు కుదరదు? మరి ఉషా వ్యాన్స్ ఇండియాలో పుట్టిందా తెలియదు నాకు. ఎందుకంటే యుఎస్లో పుడితే మాత్రమే, పుట్టిన వాళ్ళకే మాత్రమే ఈ పదవులను నిర్వర్తించడానికి, అంటే ప్రెసిడెంట్ అవ్వడానికి అవకాశం ఉంది అమెరికా చట్టాల ప్రకారం. ఓకే, ఉదాహరణకి ఇలాన్ మస్క్ ప్రెసిడెంట్ అవ్వలేడు ఎప్పటికీ. ఈవెన్ దో ఇలాన్ మస్క్ మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సనాలిటీ ఇన్ అమెరికా రైట్ నౌ, అయినా కూడా కాలేడు. ఎందుకు కాలేడంటే ఆయన సౌత్ ఆఫ్రికాలో పుట్టాడు. అదేవిధంగా బహుశా నేను అనుకుంటాను ఈవిడ ఉషా ఐదర్ ఆవిడ అమెరికాలో పుట్టలేదు, లేదు ఆవిడ అమెరికాలో పుట్టే నాటికి ఆవిడకి సిటిజన్షిప్ లేదు, గ్రీన్ కార్డు ఉందేమో, ఓకే, అయి ఉండొచ్చు.
ఆ కారణం చేత ఈ మాట అన్నాడు. సో ఆ రకంగా ఉషా వ్యాన్స్ వైట్ హౌస్లో ఉండబోతోంది నెక్స్ట్ 4 years. ఒకటి. రెండవది, ప్రెసిడెంట్ అవగానే వరుసగా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఇచ్చాడు ప్రెసిడెంట్. అక్కడ అమెరికాలో ఏంటంటే ప్రెసిడెంట్కి చాలా అధికారాలు ఉంటాయి. మనకి ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ కంటే కూడా ఎక్కువ అధికారాలు ఉంటాయి అమెరికా ప్రెసిడెంట్కి. వాటిని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ అంటారు. జస్ట్ కూర్చొని సంతకాలు పెట్టడమే, పెడితే అదొక చట్టం అవుతుంది. ఆయన 100 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఒక్క రోజులో కూర్చొని కంటిన్యూస్గా సైన్ చేశాడు. అందులో ముఖ్యమైనది ఏంటంటే చాలా ఉన్నాయి. ముఖ్యమైనది ఈ బర్త్ రైట్ సిటిజన్షిప్ అనే దాన్ని రద్దు చేయటం. ఏమిటి ఇది? దీన్ని చాలా గొడవ అవుతుంది. అదేంటంటే వీళ్ళ ఆరోపణ ఏంటంటే రిపబ్లికన్స్ ఇది, ట్రంప్ వాళ్ళది, చాలా కాలంగా ఎస్పెషల్లీ సదర్న్ బోర్డర్స్ నుంచి చాలామంది ఇల్లీగల్గా వస్తున్నారు, క్రాస్ అయ్యి వస్తున్నారు. వేరే వేరే చోట్ల నుంచి కూడా చాలామంది వస్తున్నారు. ఇంట్రెస్టింగ్లీ అమెరికాలో ఇట్లా ఇల్లీగల్గా ప్రవేశించిన వాళ్ళు, ఇల్లీగల్గా ఉంటున్న వాళ్ళల్లో 3వ ర్యాంకులో ఉన్నారట ఇండియన్స్. అది ఆశ్చర్యకరం. మనం అందరూ లీగల్గా వెళ్తున్నాం అనుకుంటారు, కానీ వీళ్ళు కూడా ఉన్నారట. ఒక 3rd ప్లేస్లో ఉన్నారు. అయితే ఇట్లా వచ్చేవాళ్ళు చాలామంది ఏం చేస్తున్నారంటే, ఎస్పెషల్లీ సౌత్ అమెరికా నుంచి వచ్చేవాళ్ళు, ఆడవాళ్ళు ఏదో విధంగా కష్టపడి యువతలకు వచ్చేస్తున్నారు ప్రెగ్నెన్సీ అప్పుడు. వస్తే అక్కడ పిల్లల కంటే ఆ పిల్లవాళ్ళు ఆటోమేటిక్గా అమెరికన్ సిటిజన్షిప్ వస్తుంది. అప్పుడు వచ్చినప్పుడు పిల్లలు ఉన్నారు కాబట్టి తల్లిదండ్రులని ఇల్లీగల్గా ఉన్నప్పటికీ పంపించలేరు వెనక్కి. ఇట్లాంటివి జరుగుతున్నాయి అనేది వీళ్ళ ఆరోపణ. అందుకోసం అని చెప్పి ఇప్పుడు ఆ చట్టాన్ని, ఇది 14th Amendment అంటారు, 14వ సవరణ అమెరికా రాజ్యాంగానికి. దాని ప్రకారం అమెరికా గడ్డ మీద ఎవరు పుట్టినా కూడా వాళ్ళు ఆటోమేటిక్గా అమెరికా పౌరులు అవుతారు. ఇప్పుడు ఆ చట్టాన్ని నలిఫై చేశాడు ఈయన, రద్దు చేశాడు. అంటే ఏంటి? అమెరికా గడ్డ మీద పుట్టినా కూడా ఆటోమేటిక్గా వాళ్ళు అమెరికా పౌరులు కాలేరు. దీనివల్ల ఏంటి అంటే వీళ్ళు చెప్పింది ఏంటంటే, ముగిస్తాను. సో దీని ప్రకారం ఏంటంటే ఇల్లీగల్గా అమెరికాలోకి చొరబడిన వాళ్ళు అక్కడ పిల్లల కంటే వాళ్ళ పిల్లలు ఆటోమేటిక్గా అమెరికా పౌరులు కారు అన్నమాట ఇప్పటి నుంచి. దీనికి వీళ్ళు ఏం చెప్తున్నారంటే, మెయిన్ పాయింట్ వీళ్ళు చెప్పింది, ఎవరికి ఇస్తారు అమెరికా పౌరసత్వం అంటే, పేరెంట్స్లో ఒక్కరైనా అమెరికా పౌరులు అయి ఉండాలి, లేకపోతే గ్రీన్ కార్డ్ కనుక ఉంటే వాళ్ళ పిల్లల కంటే అమెరికాలో వాళ్ళకి ఇస్తారు ఆ పిల్లలకి, లేకపోతే యుఎస్ మిలిటరీలో పనిచేస్తుంటే సిటిజన్ కాకపోయినా వాళ్ళ పిల్లలకి ఇస్తారు. ఇప్పుడు దీనివల్ల ప్రాబ్లం ఏంటంటే, ఇల్లీగల్స్తో పాటుగా ఎవరైతే టెంపరరీ వీసాతోటి అమెరికాలో ఉంటున్నారో వాళ్ళ పిల్లలకి ఇవ్వము అంటున్నాడు. అందులో వర్క్ వీసా అని కూడా రాశారు. అమెరికాలో ఉండేటువంటి ఎక్కువ మంది భారతీయులు వర్క్ వీసా మీద ఉంటారు, H1B మీద ఉంటారు కదా ఎక్కువ మంది. గ్రీన్ కార్డ్ రాదు, సిటిజన్షిప్ రాదు. ఇంకా వాళ్ళు లక్షలాదిగా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఇంతకుముందు అక్కడ పెళ్లి చేసుకొని పిల్లలకి అంటున్నారు, ఆ పిల్లలకైతే ఆటోమేటిక్గా వస్తుంది సిటిజన్షిప్. ఇప్పుడు రాదు, ఇక నుంచి లేదు అవకాశం. అయితే ఇది ఆయన సంతకం పెట్టిన అరగంటలోనే కోర్టులో కేసులు పడినాయి. ట్రంప్ చేసినటువంటి సంతకం ఇది ఇల్లీగల్, ఇది చేయడం అని. ఏమవుతుందో తెలియదు, కోర్టులు ఏం చెప్తాయో. మొత్తానికి దీని యొక్క ప్రభావం ఖచ్చితంగా భారతీయుల మీద చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే చాలామంది ఇండియన్స్ H1B మీద అమెరికాలో ఉంటున్నారు. వాళ్ళు ఎక్కువ మంది వచ్చి పెళ్లి చేసుకుని వెళ్తున్నారు, లేదా అమెరికాలో పెళ్లి చేసుకుంటున్నారు. వాళ్ళందరూ ఇంతకాలంగా వాళ్ళ పిల్లలకి ఆటోమేటిక్గా సిటిజన్షిప్ వచ్చేది. సో ఒకవేళ వాళ్ళు ఇండియాకి తిరిగి వచ్చినా కూడా మళ్ళీ వాళ్ళ పిల్లలు కావాలంటే అమెరికాకి వెళ్ళేటువంటి అవకాశం ఉండేది ఇంతకుముందు. ఇప్పుడు లేదు. ఇప్పుడు ఏంటంటే అందరూ ఒకవేళ వీళ్ళు సిటిజన్షిప్ రాకపోతే, పౌరసత్వం రాకపోతే, గ్రీన్ కార్డ్ రాకపోతే అందరూ వచ్చేయాల్సిందే వెనక్కి. సో ఆ రకంగా ఇది ఇండియన్స్ మీద బాగా ప్రభావం చూపేటువంటి అవకాశం. ఇవి కాకుండా ఇంకా చాలా చట్టాల మీద సంతకాలు పెట్టాడు. ముఖ్యంగా ఇమ్మిగ్రేషన్ మీద పెట్టాడు. తర్వాత ఇంటి దగ్గర నుంచి పనిచేసేటువంటి అవకాశం ఏదైతే ఉందో ఫెడరల్ ఉద్యోగులకి తీసి పడేశాడు. దాన్ని అందరూ ఆఫీస్లోకి రావాల్సిందే అన్నాడు. సో ఈ రకంగా చాలా చేశాడు. వీటి ప్రభావం ఏంటి, వీటిని ఎట్లా స్వీకరిస్తున్నారు,
అమెరికన్ ప్రజలు అనేది మరి కొద్ది రోజుల్లో కానీ తెలియదు. రైట్, థ్యాంక్ యూ సార్. ఇది ఇవాల్టి టు ద పాయింట్ విత్ రమేష్ కందుల. స్టే ట్యూన్ టు స్వతంత్ర.